భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటువంటి వాళ్ళకి ఇక్కడికిక్కడే కొద్దిమందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తుండొచ్చు, ఇంకా కొద్దిమందికి ఆ కంపెనీలకు రమ్మని కూడా మీ అందరికీ ఆహ్వానాలు పంపిస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా చిన్నదో పెద్దదో అని కాకుండా ఇంటి దగ్గర ఖాళీగా కూర్చోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఏ ఆఫర్ వచ్చినా ఆఫర్ తీసుకొని ముందు జాయిన్ కావాలి. అది చేస్తూ ఇంకా పెద్దదాని కోసం, పెద్ద ఉద్యోగం కోసం మీ ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు పోవచ్చు. వచ్చినటువంటి అవకాశం చిన్నది కదా, తర్వాత చూద్దాం కదా అని మళ్ళీ మనం ఇంటికి పోయి కూర్చుంటే ఒక్కరోజు వృధా చేసినట్టు. గడిచిన రోజులు మళ్ళీ తిరిగి రావు. ప్రతిరోజు విలువైంది, ప్రతి నిమిషం కూడా విలువైంది. అందుకే ప్రతి నిమిషాన్ని, ప్రతి రోజును కూడా మీరు సద్వినియోగం చేసి కార్యరూపంలోకి వెళ్ళినప్పుడే మీరు అనుకున్న లక్ష్యాలను చేరటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నిరుద్యోగ యువతి యువకులకి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వచ్చిన ప్రతి అపాయింట్మెంట్ లెటర్ని తీసుకోండి, వెళ్ళండి, జాయిన్ కండి. బాగున్నా లేకపోయినా పని చేస్తూ అక్కడి నుంచి ఇంకొక మంచి అవకాశం కోసం దారి వెతుక్కుంటూ అక్కడికి పై మెట్లు ఎక్కుతూ అంతిమంగా మీరు అనుకున్న ఆ లక్ష్యం పైన చేరటం కోసం చేసే ప్రతి ప్రయత్నాన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా మీ అందరికీ చెప్తూ, ఈ చేసే ప్రక్రియలో మేమంతా ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి నాయకుడు మీ వెన్నంటి ఉంటాం, మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, అది వార్డు మెంబర్ కావచ్చు, లేకపోతే చిన్న గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వార్డు కూడా కావచ్చు, అక్కడి నుంచి మొదలు పెడితే ఏ స్థాయిలో ఉన్నా అతను నాయకుడే.